సో నమస్తే తెలంగాణలోని హైదరాబాద్ ఎడిషన్ తీసుకుంటే మా కాలనీ ఎక్కడ ఇల్లు ఉన్న ప్రాంతం డివిజన్ మారిందా సమగ్రంగా రాని సరిహద్దులు అయోమయంలో ప్రజలు అనే వార్తతో ఒక వార్త అన్న హెడ్డింగ్ తో ఒక వార్త రాసింది. జిహెచ్ఎంసీ వార్డుల విభజన ప్రక్రియ ముగిసి ఫైనల్ గెజెట్ విడుదల చేశామని అధికారులు చెబుతున్నా ఇంకా సమగ్రంగా వార్డుల సరిహద్దులపై ప్రజలకు మ్యాపులు గాని ఇంటి నంబర్లతో ఏ ప్రాంతం ఏ డివిజన్ లో ఉందని తెలపకపోవడంతో సరిహద్దు ప్రాంతాల్లోని కాలనీలు బస్తీలు గ్రామాల వాసులు ఇప్పటికే అయోమయంలోనే ఉన్నారు. మా ప్రాంతం ఏ డివిజన్ లోకి వస్తుందంటూ వారు ఆయా ప్రాంతాల్లోని నాయకులను ప్రశ్నించడం కనిపిస్తుంది. నాయకులు సైతం తమకు కూడా ఈ విషయంలో స్పష్టమైన సమాచారం లేదని అధికారుల కూడా కరెక్ట్ గా చెప్పడం లేదంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఏదైతే డిలిమిటేషన్ మొన్న జరిగిందో జిహెచ్ఎంసీ వార్డ్స్ 150 నుంచి 300కు పెంచారు. సో ఫైనల్ గెజెట్ రిలీజ్ అయిపోయింది డిలిమిటేషన్ అంటూ అయిపోయింది అని అధికారులు అయితే చెప్తున్నారు. మనం పేపర్లలో కూడా చూసాము, గెజెట్ కూడా చూసాము. కాకపోతే అసలు మా కాలనీ మా ఇల్లు ఎక్కడుంది, ఏ డివిజన్ లో ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ డివిజన్ నెంబర్ 100 లో ఉందనుకోండి, డివిజన్ 100 నుంచి 101 కి పోయిందా, లేదా 100 లోనే ఉందా, లేదా 102 లో పోయిందా అనేది అయోమయంలో ప్రజలు ఉన్నారు. నిజంగా అయోమయంలోనే ఉన్నారు. ఎందుకంటే దానికి సంబంధించి కరెక్ట్ గా మ్యాప్ గాని ఈ కాలనీ ఈ డివిజన్ లో వస్తుంది, ఈ కాలనీ ఈ డివిజన్ లో వస్తుందని ఎలాంటి సమాచారం జిహెచ్ఎంసీ ఇప్పటి వరకు ప్రజలకి అందుబాటులో తేవలేదు. అండ్ జిహెచ్ఎంసీ పోర్టల్లో కూడా పెట్టలేదు. అయోమయంలో ప్రజలు ఉన్నారు. అలా డీలిమిటేషన్ దేనికోసం చేశారు? ప్రజల కోసం చేస్తుంటే పబ్లిక్ పోర్టల్లో పెట్టాలి కదా. పబ్లిక్ పోర్టల్లో పెట్టకపోయినా జిహెచ్ఎంసీ ఆఫీస్ లో ఒక బోర్డు దాన్ని నిర్మించి, లేకపోతే ఇప్పుడు వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి, దాంట్లో అయినా సర్క్యులేట్ చేయాలి. సో ఎలాంటి సమాచారం లేదు ఇప్పటి వరకు అని నమస్తే తెలంగాణ ఒక వార్త రాసింది. ఈ వార్త అయితే నిజమే రాసింది పాపం ఈరోజు నమస్తే తెలంగాణ. మా ప్రాంతం ఏ డివిజన్ లోకి వస్తుందంటూ ఆయా ప్రాంతాల్లోని నాయకులను ప్రశ్నించడం కనిపిస్తుంది. నాయకులు సైతం తమకు కూడా ఈ విషయంలో స్పష్టమైన సమాచారం లేదని నాయకులు కూడా మా దగ్గర సమాచారం లేదని చెప్తున్నారంట. అధికారులు కూడా కరెక్ట్ గా చెప్పడం లేదంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఇక అధికారుల విషయానికి వస్తే వార్డుల విభజన చేయడం మొదలు కానీ సరిహద్దులను గుర్తించే వరకు ఉన్నతాధికారులు హెడ్ ఆఫీస్ లోనూ జరిగిందని తమకు కూడా స్పష్టమైన వివరాలు తెలియవంటూ పేర్కొంటున్నారు. వారిని 2 డివిజన్లు సరిహద్దు ప్రాంతంలోని నివాసితులు సంప్రదిస్తే వారికి జిహెచ్ఎంసీ వారు పంపించిన మ్యాప్లను మాత్రమే చూపిస్తూ తెలియజేస్తున్నారు. వార్డు ప్రక్రియను ముగించి వారాలు గడుస్తున్నా వాటిపై స్పష్టతను ఇవ్వడంలో అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని పలువురు వాపోతున్నారు. గతంలో ఉన్న ప్రాంతాలు కూడా నియోజకవర్గాలు పరిధిలో కూడా మారడంతో పాటుగా డివిజన్లకు ఒక దాని నుంచి తొలగించి మరో డివిజన్ లో కలపడం వంటివి చేయడంతో ఆయా ప్రాంతాల వారు తాము ప్రస్తుతం ఏ డివిజన్ లో ఉన్నామో కాస్త తెలపండి అంటూ కోరుతున్నారు.